సిటీ న్యూస్కు స్వాగతం. రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్రను ఎంసీపీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ కొల్లు శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రను ఎంసీపీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ కొల్లు శ్రీనివాసరావు, డైరెక్టర్ కొల్లు జ్ఞానసాయి మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల ఎన్నికలలో కూటమి ఎమ్మెల్యేగా ఎన్నికై రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రవీంద్రను ఈ సందర్భంగా వారు పూలమాలలు, శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సర్కిల్పేటలోని వేణుగోపాలస్వామి దేవాలయంలో విద్యార్థులకు శ్రీ ఛత్రపతి శివాజీ ఫౌండేషన్ ట్రస్ట్ నోట్బుక్స్ను పంపిణీ చేసింది. శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజు ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సర్కిల్పేటలోని వేణుగోపాలస్వామి ఆలయంలో విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వేదాంతం గిరిధర్ ఆనంద్, ముదిగొండ శాస్త్రి, ఘంటసాల తేజ, సౌందర్య, చిన్నానాయుడు, ఫౌండేషన్ సెక్రటరీ శివ, రవితేజ ఈ కార్యక్రమానికి వితరణ అందించారు. ఈ సందర్భంగా 150 మంది విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు అన్నం అవినాష్, కోశాధికారి హేమంత్, గంటా సతీష్, నాగసాయిరాం, దుర్గారావు, ప్రసన్న, యుగంధర్ తదితరులు పాల్గొన్నారు. ఎక్కువగా మేము తల్లిదండ్రులు లేని పిల్లల్ని చదివిస్తూ ఉంటాం. అంతేకాకుండా కార్పొరేట్ స్కూల్లో చదువుకునే పిల్లలకి మా వంతు సహకారంగా ప్రతి సంవత్సరం 5 సంవత్సరాల నుంచి పుస్తకాలు అందచేయడం జరుగుతుంది డోనర్స్ యొక్క సహకారంతో. అదే కాకుండా ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు, వేసవి కాలంలో చలివేంద్రం, ఇటువంటి అనేకమైన కార్యక్రమాలు ఎవరైనా ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా చేస్తున్నాం. మా ఈ కార్యక్రమానికి వచ్చేసిన చిన్నారులకి అలాగే పెద్దలకి ఏదైతే డోనర్స్కి అందరికీ పేరు పేరున మా హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మనందరికీ సుపరిచితులు ఈ ప్రాంతవాసి వారి ఆధ్వర్యంలో ఈ దేవాలయంలో ఈ సాయంకాలం చక్కని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో అనేక మంది విద్యార్థులకు వారి భవిష్యత్తుకు పునాది వేస్తూ విద్య అభ్యసించేటువంటి విద్యార్థులకు విద్యా సంవత్సరంలో ప్రారంభంలో అవసరమైనటువంటి నోట్బుక్స్ను అందించటం ఎంతో ముదావహం. మరి వీరి ఫౌండేషన్ ఛత్రపతి శివాజీ అని పేరు పెట్టుకున్నారు. మరి ఆ ఛత్రపతి శివాజీని గురించి మనం గత ప్రభుత్వం ఎక్సైజ్ శాఖను నిర్వీర్యం చేసిందని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. అస్తవ్యస్త మద్యం విధానాలతో ప్రజల మాన ప్రాణాలతో చెలగాటమాడి అవినీతికి తెరలేపిన వారందరిపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయం బ్లాక్ నంబర్ 3, రూమ్ నంబర్ 207లో ఏపీ మైన్స్, జియాలజీ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు కొల్లు రవీంద్ర స్వీకరించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ ఎక్సైజ్ శాఖను పూర్తిగా ప్రక్షాళన చేస్తామన్నారు. రాష్ట్రంలో కనీవిని ఎరగని రీతిలో ఇసుక దోపిడీ జరిగిందని, గనుల తవ్వకాలలో అవినీతి రాజ్యమేలిందని ఆయన పేర్కొంటూ భూగర్భ వనరులు యథేచ్ఛగా గత ప్రభుత్వం దోపిడీ చేసిందన్నారు. తప్పు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కొల్లు రవీంద్ర తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఒక స్వచ్ఛమైన పరిపాలన అందించాలని ప్రజల ఆకాంక్ష మేరకు ఈరోజు పరిపాలన కార్యక్రమాలు చేసుకోవడంలో, అలాగే మంత్రిగా మరి ఎక్సైజ్ మరియు మైనింగ్ శాఖకి అతి కీలకమైనటువంటి శాఖలకి మరి నాకు అవకాశం ఇవ్వడం, ఈరోజు సెక్రటేరియట్లో 3rd బ్లాక్లో 207 ఛాంబర్లో మరి విధులను తీసుకోవడం జరిగింది. ఇది చాలా బాధ్యతగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు ముఖ్యంగా అక్రమ మద్యం ద్వారా కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా భ్రష్టు పట్టించారు. విపరీతంగా ప్రజల మాన ప్రాణాలతో చెలగాటమాడారు. ఇవాళ అతి కీలకమైనటువంటి ఈ డిపార్ట్మెంట్ ద్వారా
అంతా టోటల్ అస్తవ్యస్తం చేశారు. మొత్తం ఈ వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం మొత్తం వ్యవస్థనే భ్రష్టు పట్టించారు. టోటల్ డిపార్ట్మెంట్నే నిర్వీర్యం చేశారు. ఇవాళ తిరిగి మళ్ళీ జీవసత్యాలు ఈ డిపార్ట్మెంట్కి ఇచ్చి ప్రజల మాన ప్రాణాలు కాపాడాలా, ఏదైతే జరుగుతున్నటువంటి అక్రమాలని, గతంలో జరిగినటువంటి అక్రమాలు కూడా ఖచ్చితంగా బయటికి తీయాల్సిన అవసరం ఉంది. దాంట్లో బాధ్యులైనటువంటి వ్యక్తుల మీద కూడా మరి ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే మైనింగ్ కూడా ఇవాళ ఎక్కడ చూసినా ఇసుక దోపిడీ, టోటల్ ఏదైతే ఖనిజ సంపద ఉందో, ఆంధ్ర రాష్ట్రంలో అద్భుతమైనటువంటి ఖనిజ సంపద ఉంది. ఈ ఖనిజ సంపద ప్రజా అవసరాల కోసం ఉపయోగించుకోవాలా, ఆ వచ్చినటువంటి ఆదాయాన్ని ప్రభుత్వానికి జమ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటే సొంత ఖాతాలకి మళ్లించుకున్నారు. ఆదివెలమ సంఘం విద్యార్థులకు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఆదివెలమ సంఘం విద్యార్థులకు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. బలరామునిపేటలోని ఆదివెలమ సంఘం కార్యాలయంలో దివంగత కుల్లి అప్పారావు 100వ జయంతి సందర్భంగా ఆయన స్మారకార్థం కుటుంబ సభ్యులు సెకండ్ ఇయర్ బీటెక్ చదువుతున్న ఐనాల నాగసాయి హరిణి విద్యార్థినికి 60,000 రూపాయల విలువగల ల్యాప్టాప్ అందజేశారు. ఈ కార్యక్రమంలో పిళ్లారిశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ చదువులతో నాస్తి దుర్భిక్షం, విద్యతో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని, ప్రతి విద్యార్థి చదువులపై శ్రద్ధ చూపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివెలమ సంఘ ప్రతినిధులు అంకాల సుబ్బారావు, మాకర్ల వాసు, పిళ్లారిశెట్టి సత్యనారాయణ, డాక్టర్ కోకా శివప్రసాద్, పరిమి అప్పలస్వామి, మాదిరెడ్డి ఈశ్వర్, మరకాని మంగపతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విశాఖపట్నం వాస్తవ్యులు కీర్తిశేషులు గుల్లి కృపారావు గారు వారి కుమారులు ఆయన పేరు మీద మచిలీపట్నంలో సెకండ్ ఇయర్ బీటెక్ చదువుతున్న ఐనాల లక్ష్మణరావు గారి అమ్మాయి నాగసాయి హరిణికి వారు వాళ్ళ చదువుల నిమిత్తం ల్యాప్టాప్ని ఇచ్చినారు. దాని ఖరీదు 60,000 రూపాయలు. వారు ఆవిడ చదువుకు ఉపయోగపడే ల్యాప్టాప్ ఇచ్చినందుకు పుల్లి కృపారావు గారికి, ఉప్పురావు గారికి, కీర్తిశేషులు పుల్లి కృపారావు గారికి, ఆయన పేరు మీద ఇచ్చిన వాళ్ళ కుమారులకి అందరికీ మా ఆదివారం సంఘం తరఫున ధన్యవాదాలు తెలిపోతున్నాం. ఈ విధమైన సహాయం ఎవరైనా చేస్తే ఆదివారం సంఘం సభ్యుల్ని అడగవలసిందిగా కోరుతున్నాం. ఈ విషయంలో ఈ అమ్మాయికి ల్యాప్టాప్ ఇచ్చే విషయంలో అంకాల సుబ్బారావు గారి యొక్క ప్రోత్సాహం చాలా బాగుంది. వారి యొక్క అంకాల సుబ్బారావు గారు అనే తాతబాబు గారు వారి యొక్క ప్రోత్సాహంతో ఈ యొక్క ల్యాప్టాప్ని ఈ పాపకు అందజేయడం జరిగింది. కావున వారికి కూడా ఆదివారం సంఘం ధన్యవాదాలు తెలిపోతుంది. నమస్కారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.